హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జిఎస్ టైలర్స్. మనం ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న నెట్ మగ్గం వర్క్ డిజైన్ అయితే చూస్తున్నామండి. ఈ డిజైన్ వచ్చేసి బోట్ నెక్ అనమాట. బోట్ నెక్కి పైన వచ్చేసండి మనం ఆల్రెడీ నార్మల్ బ్లౌజెస్కి అయితే మెయిన్ పీస్ని లైనింగ్ పీస్ని జాయిన్ చేసి క్లాత్ని తిప్పేస్తాం కదండి, సేమ్ అలాగే పైన కూడా స్టిచ్ చేసేసాను ఆల్రెడీ నేను. ఇప్పుడు ఈ డిజైన్ని ఇలా ముడతలు లేకుండా నీట్గా చేసుకొని మార్కర్ తోటి అయితే మనం మార్కింగ్ చేద్దాము. ప్రాసెస్ ఏం లేకుండా మార్కింగ్ చేసేసిన తర్వాత ఈ లైన్ మీదనే కట్ చేసేద్దామండి ఎక్స్ట్రా ఉన్న పీస్ అనేది కూడా. అలాగే మీరు ఇప్పుడే మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఇలాగా కటింగ్ చేసుకున్న తర్వాత మనము క్రాస్ పీస్ తీసుకొని దీన్ని మనం నెక్ పీస్ ఎలాగైతే స్టిచ్ చేస్తామో మీకు తెలుసు కదండి. నెక్ పీస్కి ఎప్పుడు కూడా క్రాస్ పీస్ తీసుకోవాలని నేను ఆల్రెడీ మన వీడియోస్లో అయితే చెప్పాను. అలాగే ఈ పీస్కి కూడా మనము క్రాస్ పీసే తీసుకోవాలి. ఈ మగ్గం వర్క్ బ్లౌజెస్కి నేనైతే ఫుట్ అనేది చేంజ్ చేస్తానండి. వర్క్ ఉన్నప్పుడైతే సింగిల్ పాదం మీద పెట్టేసి కుడతాను. ఇలా మనం క్రాస్ పీస్ని స్టిచ్ చేయడానికైతే నేను నార్మల్ పాదం ఉంటుంది కదండి మిషన్కి, అది పెట్టేసి క్రాస్ పీస్ని ఇలాగా క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ లాగి పట్టి కుట్టొద్దండి. ఎప్పుడు కూడా లాగి పట్టి కుట్టకుండా అడ్జస్ట్ చేస్తూ కుట్టాలి క్లాత్ని. అప్పుడైతే సాగిపోకుండా ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. ఇలాగా కార్నర్ దగ్గర వచ్చేసి క్లాత్ని ఇలా తిప్పేసుకొని ఒక పావించి క్లాత్ మాత్రం వదిలిపెట్టేసి మనమైతే స్టిచ్ వేయాలి కంపల్సరీ. వీడియోలో నేను చూపిస్తున్న విధంగా అయితే మీరు స్టిచ్ చేసేసుకోవచ్చు. ఇలా ఫినిష్ అయిపోయిన తర్వాత కట్స్ పెట్టేయాలండి. కార్నర్స్ దగ్గర కట్స్ మాత్రం కంపల్సరీ పెట్టాలి. ఏ బ్లౌజ్కి అయినా కూడా కట్స్ పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్. పెట్టిన తర్వాత నేను క్లాత్ని మనం బ్లౌజ్కి హెమ్మింగ్ పట్టీ రెడీ చేస్తాం కదండి, సో ఆ హెమ్మింగ్ పట్టీ లాగానే మనం లోపలికి ఫోల్డ్ చేసేసి క్లాత్ కదలకుండా పిన్స్ అయితే నేను పెట్టేశాను, మీరు చూడొచ్చు వీడియోలో. ఇలా పిన్ పెట్టిన తర్వాత మొత్తం సైడ్స్కి కూడా క్లాత్ అడ్జస్ట్ చేసుకుంటూ ముడతలు ఎక్కడ రాకుండా ఇలా జరుపుకుంటూ అయితే మనం ఇలా కుట్టేసుకోవాలండి. మన ఛానల్లో ఆల్రెడీ డిజైన్ బ్లౌజెస్ని ఎలా కటింగ్ చేసి స్టిచ్ చేయాలో వీడియోస్ అయితే ఉన్నాయండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే చూసి లైక్ చేయండి. ఇలాగ సైడ్స్ మొత్తం కూడా క్లాత్ని జరుపుకుంటూ ఎక్కడ కూడా ముడతలు రాకుండా అయితే చూసారా, క్లాత్ కూడా మొత్తం ఎలా అడ్జస్ట్ అయిపోయిందో. ఇప్పుడు ఎక్స్ట్రాస్ని కూడా తీసేసుకోవాలి, పిన్స్ కూడా తీసేయాలండి. ఇంకా ఈ పిన్స్ తోటి మనకైతే ఇంకా అవసరం లేదు కాబట్టి తీసేద్దాము. ఎక్స్ట్రాస్ని తీసేసి ఆ చుట్టూ నెక్ పట్టీకి అయితే మనమైతే హెమ్మింగ్ చేసుకోవాల్సి వస్తుందండి. స్టిచ్ చేస్తే వర్క్ కదా, అది నీడిల్ అనేది ఎరగడం ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి హెమ్మింగ్ చేస్తే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది కాబట్టి హెమ్మింగే నేనైతే ప్రిఫర్ ఎక్కువ చేస్తాను. బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ అండి. మనము పావించి క్లాత్ అనేది లీవ్ చేసి రెండింటిని 2 పార్ట్స్ని కూడా జాయిన్ చేసేసి ఇలా మలిపేసుకోవాలి. లైనింగ్ పీస్ని లోపల సైడ్కి మలిపేసిన తర్వాత మళ్ళీ పిన్స్ పెట్టాలండి. ఎందుకంటే వర్క్ ఉన్నప్పుడు మనం పిన్స్ అనేది కంపల్సరీ పెట్టాలి. లేదంటే మనం స్టిచ్ చేసేటప్పుడు చూసుకోకుండా మన హ్యాండ్ తగలొచ్చు, మేబీ ఇట్లాంటి చూసుకోకుండా అయితే క్లాత్ జరిగిపోతే మళ్ళీ మనం స్టిచెస్ అన్నీ తీసేసుకోవాలండి. ఇలాంటి ప్రాబ్లం లేకుండా మనం ముందు సేఫ్టీ కోసమని పిన్స్ అయితే పెట్టేసుకోవాలి. ఈ కొంచెం ఎక్స్ట్రా వర్క్ అనేది కటింగ్ ఏం చేయొద్దు, హెమ్మింగ్లో పోతుంది కాబట్టి ఇలా సైడ్ నుంచి సైడ్స్ తీసేసుకోవాలి.
ఇంతేనండి, ఫ్రంట్ పార్ట్ కూడా అయిపోయింది. చూసారు కదా నేను ఎలా స్టిచ్ చేశానో. ఫినిషింగ్ కూడా మీరు చూడొచ్చు ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు షేప్ పట్టి పార్ట్స్ అండి ఇవైతే. ఇది కూడా నేను రెడీ చేశాను. ఇలా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత జాయిన్ చేసేసుకోవాలండి ఫ్రంట్ పార్ట్స్కి. ఈ డాట్స్ ఎలా పట్టాలి ఏంటనేది కూడా మన ఛానల్లో ఆల్రెడీ షార్ట్స్లో నేను క్లాసెస్ చెప్పాను. 2 పార్ట్స్ కూడా ఫినిషింగ్ చాలా నీట్గా వచ్చాయి కదండి. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్స్ని కూడా జాయిన్ చేసేసుకుందాము. మొత్తం బ్లౌజ్ స్టిచ్చింగ్ ఫినిష్ అయిపోయిన తర్వాత లుక్ ఎలా వచ్చిందని కూడా నేను మీకోసం వీడియో పెడతాను. మీరు మన ఛానల్ని లైక్ చేయండి, ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. జాయింట్స్ కోసం నేనైతే ఎక్కువగా సింగిల్ పాదం అనేది యూస్ చేస్తాను. ఎందుకంటే వర్క్ ఉంటుంది కదండి, మనం నార్మల్ పాదం పెట్టడం వల్ల నార్మల్ పాదం అనేది వర్క్ మీదకి స్టిచ్ అనేది పడదన్నమాట. సో అందుకని చెప్పేసి సింగిల్ ఫుట్ అనేది యూస్ చేస్తాను. చూసారు కదా ఎంత ఫినిషింగ్ నీట్గా వచ్చిందో. ఈ వీడియో మీకు